శ్రీమాత్రే నమః. శ్రావణమాస మహత్యంలో మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ బుధవారం, గురువారం 2 కలిపి 3, 4 అధ్యాయాలుగా చెప్పడం జరుగుతుంది. ఈశ్వరుడు చెబుతున్నాడు, సకల పాపాలను నశింపచేసే బుధ, గురువార వ్రత మహత్యాన్ని ఇప్పుడు తెలియచేస్తాను. దీనిని శ్రద్ధగా ఆచరించిన వారు లేదా వినినవారు పరమమైన సిద్ధిని పొందుతారు. బ్రహ్మదేవుడు చంద్రుని బ్రాహ్మణులకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఒకసారి రూపవతి అయిన సంపన్నురాలైన బృహస్పతి భార్య అయిన తారను చంద్రుడు చూసి మోహపరసుడై తనతో బలవంతంగా తీసుకువెళ్ళి చాలా కాలం తన దగ్గర ఉంచుకున్నాడు. కొన్నాళ్లకు వారికి సర్వలక్షణయుతుడైన అందమైన బాలుడు కలిగాడు. వానికి బుధుడు అని నామకరణం చేశారు. కొన్నాళ్లకు బృహస్పతి విషయం తెలుసుకుని చంద్రుని వద్దకు వచ్చి తన భార్య అయిన తారతో తనతో పంపమని అడగగా దానికి చంద్రుడు నిరాకరించాడు. అప్పుడు దేవగురువైన బృహస్పతి దేవేంద్రునికి ఆ విషయం తెలియజేసి చంద్రుని మందలించి తన భార్యను అప్పగించవలసిందిగా చెప్పి, లేకపోతే చంద్రుడు చేసిన ఆ పాపంలో దేవతలకు రాజు కాబట్టి ఇంద్రుడికి కూడా ఆ పాపఫలం అనుభవించాల్సి ఉంటుందని చెప్పాడు. దానితో ఇంద్రుడు చంద్రుడిని ఆదేశించగా తారను తన భర్త అయిన బృహస్పతికి అప్పగించాడు. కానీ బుధునిని తనతోనే ఉంచుకున్నాడు. దేవేంద్రుని మాటను గౌరవించి తారను బృహస్పతికి అప్పజెప్పినందువల్ల చంద్రునికి, బుధునికి చంద్రుడు తన వద్ద ఉంచుకున్నా బృహస్పతి అంగీకరించినందుకు బృహస్పతికి ఏదైనా ఉపకారం చేయాలని దేవతలు నిశ్చయించి గ్రహాలలో ఒకటిగా బుధునికి పట్టం కట్టారు. అంతేకాకుండా బుధ గురువారాలలో బుధ గురువులు ఇద్దరినీ కలిపి పూజించాలని, అలా పూజించిన వారికి సంపూర్ణ సిద్ధి కలుగుతుందని వరమిచ్చారు. ఈ వ్రతం కూడా శంకరునికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో ఆచరిస్తే మరింత ఫలప్రదమవుతుందని చెప్పారు. వ్రతపాలనలో నైవేద్యంగా దధ్యోజనం నివేదించాలి. ఆ ఇరువురి మూర్తులను ఉంచి పూజించే స్థానాలను బట్టి ఫలితం ఉంటుంది. ఊయలపై లిఖించి పూజిస్తే దీర్ఘాయుష్మంతుడు, సర్వగుణాన్వితుడైన పుత్రుడు కలుగుతాడు. కోశాగారం, ధనం ఉంచుకునే చోట పెట్టి పూజిస్తే కోశాగారంలో అక్షయంగా ధనాదులు వృద్ధి చెందుతాయి. వంటశాలలో పూజిస్తే అన్నాదులకు లోటు రాదు. పూజామందిరంలో పూజిస్తే ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది. పడక గదిలో పూజిస్తే భార్యావియోగం కలగదు. ధాన్యపు గదిలో పూజిస్తే ధాన్యాభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా దేనిని ఉద్దేశించి పూజిస్తే ఆయా ఫలితాలను పొందుతారు. ఈ వ్రతాన్ని ఇలా 7 సంవత్సరాలు చేసి ఉద్యాపన చేయాలి. ఉద్యాపన చేసే ముందు రోజు జాగరణ చేయాలి. బంగారంతో లేదా మరేదైనా ధాతువుతో వారి శక్తి కొలది బుధ బృహస్పతుల మూర్తులను చేయించి షోడశోపచారాలతో పూజ చేయించాలి. పూజ అయ్యాక తిలలు, నెయ్యి, చరువు, ఆపామార్గ, రావి సమితులతో హోమం చేసి పూర్ణాహుతి గావించాలి. తరువాత ప్రయత్నపూర్వకంగా మామగారు, మేనలుడితో కలిసి భోజనం చేయాలి. బ్రాహ్మణులకు పరివారమందరికీ భోజనం పెట్టాలి. ఇలా చేసినందువల్ల కోరికలన్నీ తీరి సుఖసంతోషాలతో ఉంటారు. ఎవరైనా విద్యను అర్థించి ఈ వ్రతాన్ని చేస్తే వారు వేదాది శాస్త్రాలలో ఉద్దండులవుతారు. ఎందుకంటే బుధుడు బుద్ధిని, తెలివితేటలను ఇవ్వగా గురువైన బృహస్పతి గురుత్వ స్థానాన్ని ప్రసాదిస్తాడు. ఇది విన్న సనత్కుమారుడు అడుగుతున్నాడు, పరమేశ్వర, ఈ బుధ గురువారాల వ్రతం గురించి చెప్తూ మామగారిని, మేనల్లుడితో కలిసి భోజనం చెయ్యాలని చెప్పారు. దానికి ఏమిటి కారణమో నాకు చెప్పవచ్చును అంటే తెలియజేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఈశ్వరుడు చెప్తున్నాడు, పూర్వకాలంలో ఒకానొక మేనమామ, మేనల్లుడు దీనావస్థలో జీవించేవారు. వారు ఇంటింటికి భిక్షాటనకి వెళ్ళేటప్పుడు శ్రావణ మాసంలో ప్రతివారం వివిధ దేవతావ్రతాలు ఆచరించే వారిని చూసేవారు. కానీ బుధ గురువారాలలో ఎవరినీ ప్రత్యేకంగా పూజించలేనిదేమి అని అనుకుని విచారించి బుధ గురువారాలను ప్రతి బుధ గురువారాలలో తాము పూజించాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆ వ్రత విధానం తెలియదని చాలా బాధపడ్డారు. ఆ రాత్రి వారికి కలలో బుధుడు, బృహస్పతి కనిపించి ఆ వ్రత విధానాన్ని తెలియజేశారు. దానితో వారు ఆనందించి ఆ వ్రతం చెయ్యసాగారు. ఆ వ్రతం ఆచరించి నాటి నుండి రోజురోజుకి వారు సంపన్నులు కాగలిగారు. ఆ వచ్చే సంపద కూడా వృద్ధి చెందుతూనే ఉంది. ఈ విధంగా వారు 7 సంవత్సరాలు చేయగా వారికి బుధుడు, బృహస్పతి ప్రత్యక్షమై
అనేక వరాలివ్వడమే కాక ఈ మామ మేనల్లుడి వల్ల ఈ వ్రతం ప్రకటింపబడింది. కాబట్టి ఆ రోజు మొదలుగా ఎవరు ఈ వ్రతం చేసినా ప్రయత్నపూర్వకంగా మేనమామ మేనల్లుడిని ఆదరించి భోజనాలతో సంతృప్తి పరుస్తారో వారు సకల సిద్ధులను పొంది ఆ చంద్రతారార్కం బుధుడు గురువుల దివ్య లోకాలలో నివసిస్తారు అని వరమిచ్చారు. శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణ మహత్యం నందు 3 అధ్యాయాలు సమాప్తం.